మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ సభ రసబసగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ గార్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆందోళనకు దిగారు సబితా ఇంద్రారెడ్డి. రేషన్ కార్డుల పంపిణీకి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేఎల్ఆర్ వచ్చారు. అయితే ఓడిపోయిన వ్యక్తిని స్టేజ్ పై ఎలా కూర్చోబెడతారంటూ సబితా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేఎల్ఆర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటీగా సబితకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి శ్రీధర్ బాబుతోనూ సబితా వాగ్వాదానికి దిగారు. అయినా కేఎల్ఆర్ వెళ్లకపోవడంతో వెనుక దిగి ధర్నాకు దిగారు. ప్రోటోకాల్ పాటించకపోవడం దారుణమని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు అరుచుకుంటుంటే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది, దానికి సమాధానం చెప్పేవాళ్ళం. తప్పు చేస్తే సరిదిద్దుకునే వాళ్ళం. అది వదిలేసి ఈరోజు పార్టీ పరంగా అందరినీ మాజీలను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామంటే ఇది మీ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు, ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని పాలన చేయమంటున్నారు. లబ్ధిదారులకు నష్టం జరగొద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. లబ్ధిదారులకు నష్టం జరగొద్దు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగొద్దని నేను ఈరోజు బయటకు వచ్చిన. లేదంటే అక్కడే కూర్చొని అందరినీ లాగి కింది పడేసేంత వరకు ఆగేదాన్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందేటోళ్ళు నష్టపోవద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. అది గుర్తుపెట్టుకోవాలి. మా ప్రజలు కూడా గమనిస్తారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డ్ పంపిణీ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు గొడవలు కూడా తలెత్తాయి. ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబు ఇటు బాలాపూర్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ పాటించలేదంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరి మంత్రి శ్రీధర్ బాబుతో కూడా వాగ్వాదం కూడా చేసడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు కూడా రావడంతో కొంతవరకు 2 గంటల పాటు దాదాపు ఆందోళన కూడా చేరాగాయి. మరి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కేఎల్ఆర్ ని ఏ రకంగా సభ మీదకి పిలుస్తారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు స్టేజ్ మీదకి పిలువరంటూ కూడా కొంతవరకు ఆందోళన కూడా జరిగింది. ఇటు సబితా ఇంద్రారెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా శ్రీధర్ బాబుతో పాల్గొన్నప్పటికీ మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేఎల్ఆర్ కూడా వచ్చారు. అయితే ఓడిపోయిన వ్యక్తిని స్టేజ్ పైకి ఎలా కూర్చోబెడతారంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతోనే అక్కడ కొంతవరకు ఆందోళన కూడా జరిగింది. ఇటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా మరి కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా కూడా కొంతవరకు నినాదాలు కూడా చేశారు. మరి పోటీగా సబితాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి పోటాపోటీగా నిరసనలతో కొంతవరకు అక్కడ ఉద్ధృత వాతావరణం నెలకొంది. దీంతో ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో కూడా సబితా ఇంద్రారెడ్డి వాగ్వాదం కూడా దిగారు. మరోవైపు ఇటు కేఎల్ఆర్ వెళ్లిపోవడంతో వేదిక దిగి ధర్నా కూడా దిగారు. కాబట్టి ప్రోటోకాల్ పాటించకపోవడం దారుణం అంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మండిపడ్డారు. మరి కొద్ది రోజులు మనం చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు మాటల యుద్ధం తారస్థాయికి జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి మొన్న కూడా మనం చూసాం. రీసెంట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు ఇటు ఎమ్మెల్సీ దాసో సావన్ ఉన్నప్పుడు కూడా కొంతవరకు అక్కడ కూడా ఇటు ప్రోటోకాల్ వివాదం కానీ మరి తమకు ప్రయారిటీ ఇవ్వట్లేదంటూ కూడా కొంతవరకు మొన్న కూడా చూసాం. ఇటు ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాయనాయందర్ కూడా మరి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ పై కూడా ఫైర్ అయ్యారు. తర్వాత ఇటు రేషన్ కార్డు పంపిణీలో కానీ అక్కడక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు. మరి ఈ విషయంలో మాత్రం మరి కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి గతంలో చూసుకుంటే మాత్రం గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మరి గతంలో కూడా వీళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. మరి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇచ్చారు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వలేకపోవడం పట్ల కూడా మరి సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని చోట్ల మేజర్ గా ఇటు సిద్దిపేట గానీ మెదక్ గానీ కొన్ని చోట్ల కూడా ఇదే రకమైన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అంటే ఇటు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు మరి అందులో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొంతవరకు ఈ ప్రోటోకాల్ ఇష్యూ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులు కూడా మరి గతంలో కూడా మనం చూసాం. దాదాపు 2 నెలల క్రితం కూడా ఇటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ ప్రోటోకాల్ ఇష్యూపై కూడా
ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వకుండా మరి మాజీ ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకే ప్రయారిటీ ఇస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం మరి ప్రోటోకాల్ విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది తలెత్తున్నాయి. మరి వాళ్ళని గౌరవించట్లేదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. మరి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యేకే ఈ రకంగా ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల ఇటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్బాబుతో కూడా కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. మరి దీంతో ఆయన సర్ది చేసే ప్రయత్నం చేసి మరి యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం చేసుకుంది. దీంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలు కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరి మొత్తం వరకు మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రోటోకాల్ వివాదం మాత్రం కొంతవరకు రచ్చ కాజేసిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాత్రం కొంతవరకు మాటల యుద్ధం తారస్థాయికి చేసిందని చెప్పుకోవచ్చు. వైశాల్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.